హాయ్ ఫ్రెండ్స్, మనం తెలుగు వాళ్ళని ఎక్కువగా ఆకుకూరల్లో కరివేపాకు ఎక్కువ వాడుతూ ఉంటాము. మనకి ఫ్లేవర్ లేనిదే కొన్ని కర్రీస్ ఆ టేస్ట్ అనేది రాదు. మనకి కరివేపాకు ఇలా ఇంటి దగ్గరలో ఉంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో కదా. ఈ కరివేపాకు లేనిదే ఆ తాలింపు అవ్వదు, ఆ కర్రీ అవ్వదు. కొన్నిసార్లు అయితే మధ్యలో తాలింపు ఆపేసి మళ్ళీ కరివేపాకు బజార్లో నుంచి వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటాము, లేదంటే ఆకుకూరలు ఆవిడ వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటాము. కానీ ఇలాగా చిన్న ప్లేస్ ఉన్నా కానీ మనం ఎక్కువగా వాడే ఆకుకూరలో ఈ కరివేపాకు ఒకటి. ఇది చిన్న ప్లేస్ ఉన్నా కానీ మొక్క వేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. ఇది బాల్కనీలోకి మాకు చేతికి అందేటట్టు పెరిగింది బాల్కనీలోకి. అలాగే కింద రొమ్మలన్నీ కొట్టేస్తే పైన ఇలా రొమ్మలు గ్రోత్ ఫాస్ట్గా వస్తుంది. అలాగే బాల్కనీలోకి ఇలా అందేటట్టు ఎక్కువగా రొమ్మలు వస్తాయి అన్నమాట. ఇది అప్పటికప్పుడు తాలింపుల్లో కోసి వేస్తూ ఉంటాను. కర్రీస్లో కానీ, సాంబార్లో కానీ, ఉప్మాలో కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా మంచి టేస్ట్ అనిపిస్తుంది. మనం రోజు వాడే కూరల్లో ఇది మెయిన్ అనమాట. ఇలాంటివి చిన్న ప్లేస్ ఉన్నా కానీ మనం మొక్కలు వేసుకున్నట్టయితే మనకి అప్పటికప్పుడు కోసి వేసుకోవడానికి, ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేకుండా కోసి వేసుకోవడానికి చాలా బాగుంటుంది.